హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఐష్ బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? సో నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలనేసి అయితే ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో నా వీడియోస్ చూసే వాళ్ళకైతే అర్థమైపోయి ఉంటుంది. ఆల్రెడీ నేను 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేశాను. ఇప్పుడు చేస్తున్నది నేను ఈ వీడియోలో సో 3వ శనివారం అనమాట. సో ఆల్రెడీ 2 వీక్స్ కంప్లీట్ అయిపోయినాయి. మంచిగా 2 వీక్స్ ఎటువంటి ఆటంకం లేకుండా, ఎటువంటి ఇబ్బంది కలగకుండా 2 వారాలు మంచిగా అయితే కంప్లీట్ అయితే చేసేసాను. ఇది వచ్చేసి 3వ వారం అనమాట. సో ఈ వీడియోలో కొంతమంది కొన్ని డౌట్స్ అడిగారు. సో వాళ్ళ డౌట్స్ని అయితే నేనైతే క్లియర్ అయితే చేస్తాను అనమాట. సో ఎవరైనా సరే ఈ వ్రతాన్ని స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళైతే సో ఖచ్చితంగా ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకైతే అర్థమైపోతుంది అనమాట. అంటే నెక్స్ట్ ఏంటంటే మనం ఈ వ్రతాన్ని ఎవరు చేయాలి, ఎలాంటి వాళ్ళు చేయాలి, ఎప్పుడు చేసే వాళ్ళు చేయాలా, లేకపోతే కొత్తగా ఎవరైనా చేయొచ్చా, అన్ని డౌట్స్ కూడా మీకు క్లారిఫికేషన్ అయితే ఇస్తానన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ వ్రతాన్ని చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ప్రమిదలు పెట్టాలా, ఎన్ని ప్రమిదలు పెట్టాలి, అండ్ తర్వాత ఎన్ని వారాలు మనం ఈ పూజ చేయాలి అనేది కూడా కొంతమంది డౌట్స్ అడుగుతున్నారనమాట. సో వాళ్ళందరి డౌట్స్కి నేనైతే ఆన్సర్ అయితే చెప్తున్నాను ఈ వీడియోలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో చూస్తున్న వాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి, అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఈ వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా అన్ని క్లియర్ చేశాను అనమాట. సో ఇది నా 7 శనివారాల వ్రతం అనమాట, 3వ వారం పూజ అండి. సో కాబట్టి మనం ఈ పూజ ఎందుకు చేస్తాము, ఎలాంటి కోరికలు కోరుకున్న వారు చేస్తారు అంటే, సొంతింటి కళ, వ్యాపారం, ఉద్యోగం, పిల్లల చదువుల్లో రాణించాలన్నా, సో రుణ బాధలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎలాంటి సమస్యలకైనా మనము ఈ పరిష్కారము 7 శనివారాల పూజ చేయడం వల్ల మన కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈ కలియుగంలో మన సమస్యలు తీర్చడానికి ఆ కలియుగ దైవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు 7 కొండలపై వెలిశారు. మన సమస్య ఏదైనా సరే అండి, మన మొర ఆలకించి ఆ శ్రీనివాసుడికి తప్పకుండా నెరవేర్చుతారండి. అంతటి మహిమగల వ్రతం ఈ 7 శనివారాల వ్రతం అన్నమాట. సో ఈ వ్రతాన్ని ఎలా పూజించాలి, ఎవరు పూజించాలి అనే విషయాన్ని ఈ వీడియోలో చెప్తాను. సో నేను ఫస్ట్ సెకండ్ 7 శనివారాల వ్రతం అయితే కంప్లీట్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఈ 3వ సప్త శనివారాల వ్రతము కంప్లీట్ చేస్తూ ఉన్నాను. సో దానికి చాలామంది చాలా డౌట్స్ అడిగారు. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ పూజ చేయడానికి ఏమైనా ఆచారం, ఆనవాయితీ ఉండాలా అని అడిగారనమాట. సో ఇంతకుముందు మన ఇంట్లో ఎవరైనా చేస్తుంటేనే చెయ్యాలా, కొత్తగా మనం చెయ్యాలా వద్దా అనేది కూడా చాలామందికి డౌట్ ఉంది. సో అలా ఏం లేదండి, మనం ఇంతకుముందు ఎప్పుడు చెయ్యకపోయినా సరే ఈ పూజ చేసుకోవచ్చు. అండ్ ఆచారం లేకపోయినా సరే అండి, మనం ఖచ్చితంగా ఈ పూజ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ పూజ ఎన్ని వారాలు చేయాలి, ఎలా చేయాలనేది కూడా చాలామంది అడిగారు. సో ఈ పూజ ఎన్ని వారాలు చేయాలంటే, సో సప్త శనివారాలు అంటే 7 వారాలు. సో అందరికీ తెలుసు అనమాట. సో 7 శనివారాలు అంటారు కదండి. సో 7 శనివారాలతో పాటు ఎక్స్ట్రా ఇంకొక శనివారం కూడా చేయాలి. ఎందుకు అంటే ఆ వెంకన్న స్వామికి అసలు కంటే వడ్డీ అంటేనే చాలా ఇష్టం అంట. సో అందుకని మనం 7 శనివారాలతో పాటు ఇంకొక శనివారం కలిపి మొత్తం 8 శనివారాలు ఈ పూజనైతే, ఈ వ్రతాన్ని అయితే మనం చేయాలన్నమాట. ఈ వారాలన్నీ కూడా వరుసగా చేయాలా, లేదా మధ్యలో ఏమైనా ప్రాబ్లం వచ్చినా, ఏమైనా మనకు ఆటంకం కలిగినా కూడా ఎలా అనేది కూడా చాలామందికి డౌట్స్ అనమాట. సో మనకు ఏదైనా ఆటంకం ఎదురవుతుంది, ఖచ్చితంగా లేడీస్కి ఆటంకాలు ఖచ్చితంగా ఉంటాయన్నమాట. సో మన ఆడవారికి ఇబ్బందులు ఉంటాయి కదండి. సో మధ్యలో ఆటంకాలు ఏర్పడుతాయి కూడా. అలాంటప్పుడు ఆటంకం ఏర్పడిన వారం స్కిప్ చేసేయచ్చు. సో ఆ వారం స్కిప్ చేసేసి నెక్స్ట్ వారం మనము కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వీక్ మనము పూజ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. మొదటి వారము అండ్ 2వ వారం మనం స్టార్ట్ చేస్తాం కదండి. సో ఫస్ట్ వీక్ అండ్ సెకండ్ వీక్ ఎలాంటి ఆటంకం లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ద్వితీయ ధ్వజం ఉండకూడదు అంటారు కాబట్టి. సో అందుకనే మీరు మొదటి వారము అండ్ 2వ వారం ఎలాంటి ఆటంకం, ఎలాంటి ఇబ్బంది, ఏమి సమస్య రాకుండా చూసుకోవాలి అన్నమాట. సో 3వ వారం ఆటంకం ఏర్పడినా పర్వాలేదు, ఎందుకంటే నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేయవచ్చు. ఈ పూజ చేసేటప్పుడు విడిగా పీఠాన్ని పెట్టాలా, లేకపోతే పూజ మందిరంలోనే ఈ పూజని చేసుకోవచ్చా అని కూడా చాలామంది డౌట్స్ అనమాట.
సో మనం ఇది పూజ వ్రతంగా చేస్తున్నాం కాబట్టి నాకు తెలిసి మనం విడిగా చేసుకుంటేనే మంచిది అనమాట. సో లేదు మనం పూజ గదిలోనే చేసుకోవచ్చు అంటే కూడా చేసుకోవచ్చు. సో మనకు పూజ గదిలో ఎక్కువ స్పేస్ ఉండి ఎక్కువ స్థలం ఉండి అక్కడే మనం పీటని పెట్టేసి చేసుకోవచ్చు అనమాట. సో ఎందుకంటే మనం ఇది ఒక వ్రతంగా చేస్తున్నాం కాబట్టి ఈ పూజ పీఠాన్ని ఏర్పాటు చేసుకొని పూజ చేస్తేనే చాలా మంచిది. కొంతమంది పూజ మందిరంలో చేసుకోవచ్చు అంటున్నారు. సో అలా కూడా మీకు పూజ మందిరంలో ఎక్కువ ప్లేస్ ఉంటే చేసుకోవచ్చు. సో నాకు తెలిసిన విధంగా సపరేట్గా పీఠాన్ని పెట్టి పూజ చేస్తేనే చాలా మంచిది అని నా ఉద్దేశం అన్నమాట. పూజలో అత్యుత్త ముఖ్యమైనది పిండి దీపాలు అనమాట. సో తప్పకుండా మనము ఈ 8 వారాలు కూడా పిండి ప్రమిదలు దీపారాధన చెయ్యడం చాలా అంటే చాలా మంచి అత్యంత శుభ ఫలితాన్ని కలిగిస్తాయన్నమాట ఈ పిండి ప్రమిదలు అనేది. నెక్స్ట్ ఏంటంటే కొంతమంది మొదటి వారం చేసినప్పుడు ఒక్క ప్రమిదం మాత్రమే చేస్తారు. అండ్ రెండవ వారం చేసినప్పుడు 2 ప్రమిదలు, మూడవ వారం చేసినప్పుడు 3, నాలుగవ వారం 4 ఇలా చేస్తారనమాట. సో నేనైతే అలా కాదండి, మొదటి వారం కూడా 7 ప్రమిదలు పెట్టాను అండ్ సెకండ్ టైం కూడా 7 ప్రమిదలు పెట్టాను. ఇప్పుడు థర్డ్ టైం కూడా 7 ప్రమిదలే పెడుతున్నాను అనమాట. సో మొత్తం నేను పూజ కంప్లీట్ అయ్యేంత వరకు పూజ చేసినప్పుడల్లా కూడా 7 ప్రమిదలు పెట్టి నేనైతే పూజ అయితే చేసుకుంటూ ఉన్నానన్నమాట. అండ్ మనకి మంచి శుభ ఫలితాన్ని కలిగిస్తాయండి ఈ ప్రమిదలు వచ్చేసి. సో ఇవి ఎలా చేయాలి అనేది కూడా నేను ముందు వీడియోలో చూపించాను అండ్ నెక్స్ట్ వీడియోలో కూడా మనము చూపిస్తాను. సో చూసేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకు ఈ దీపారాధన ఖచ్చితంగా మనం ఆవు నెయ్యితో కానీ తర్వాత వచ్చేసి నువ్వుల నెయ్యితో కానీ చెయ్యాలి అన్నమాట. సో మనం నువ్వుల నెయ్యి కానీ ఆవు నెయ్యితో కానీ మనము ఈ దీపారాధన చేయాలి. ఇక్కడ స్వామివారు మనం కోరుకున్న కోరికలు తీర్చడమే కాదండి, మనకు ఉన్న శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే శనీశ్వరుడికి శనివారం ఎంతో ఇష్టమైన రోజు అన్నమాట. ఈ శనివారంతో వచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పూజించడం వలన మనకు ఉన్న శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అందుకే మనం నువ్వుల నూనెతోనే ఎంతో శ్రేయస్కరం కాబట్టి సో నువ్వుల నూనెతోనే మనము దీపారాధన చేయాలి. అండ్ నువ్వుల లడ్డు కూడా మనము నైవేద్యంగా ఇస్తామన్నమాట. సో మీరు పెట్టాలంటే పెట్టుకోవచ్చు, లేదు స్కిప్ చేసారంటే స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే స్వామి వాళ్ళకి ఎంతో ప్రీతికరమైన ఎంతో ఇష్టమైనది నువ్వుల నూనెతో దీపారాధన చేయడం అండ్ నువ్వుల చలిమిడి చేయడం, నువ్వుల లడ్డు ఇలాంటివి చాలా అంటే చాలా ప్రీతికరం అనమాట శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి. అండ్ తర్వాత ఏంటంటే మనము వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటే మన దగ్గర విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి మనం అభిషేకం చేసుకోవచ్చు అనమాట. మన దగ్గర విగ్రహం లేదనుకోండి, సో ఒక పసుపు ముద్దను తయారు చేసి అందులో ఒక 1 రూపీ కాయిన్ అనమాట. సో 1 రూపీ కాయిన్నే మనము శ్రీ వెంకటేశ్వర స్వామి వారుగా భావించి సో ఆ 1 రూపీ కాయిన్కే మనము అభిషేకం అయితే చేయొచ్చు అనమాట. తర్వాత ఇంకా కొంతమంది డౌట్ ఏమంటే మనం సింగిల్గా చేయొచ్చా లేక హస్బెండ్ వైఫ్ చేయొచ్చా ఫ్యామిలీతో చేయొచ్చా ఇలా కూడా అడిగారనమాట. సో ఇంకా మనం సింగిల్ కంటే హస్బెండ్ వైఫ్ కలిసి చేసి ఫ్యామిలీతో కలిసి చేస్తేనే ఇంకా చాలా మంచిదండి. సో ఒకవేళ మనకు వీలు కాలేదంటే మనకు ఫ్యామిలీతో చేయడం వీలు కాలేదంటే మీరు సింగిల్గా కానీ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఎలా చేసినా పర్వాలేదు కానీ ఆ వెంకటేశ్వర స్వామికి భక్తితో చెయ్యాలి అన్నమాట. సో అప్పుడే మన మొర ఆలకించి ఆయన మనకున్నటువంటి సమస్యలను తొలగించడానికి ఆయన మనకు వెన్నంటే ఉంటారనమాట. సో ఈ విధంగా మొత్తం పూజ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో కూడా మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కూడా మీకు రిప్లై అంటే మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తానన్నమాట. ఇంకా చాలామంది ఏమడుగుతున్నారంటే ఉపవాసం చేయాలా అని అడుగుతున్నారనమాట. సో చేస్తే చాలా మంచిది, ఎందుకంటే మనం పూజ కానీ వ్రతం కానీ చేసినప్పుడు ఉపవాసం ఉంటే చాలా మంచిది అనేసి అయితే అంటారు. సో నేనైతే ఉపవాసం చేయలేదన్నమాట. సో మొదటి వారం చేయలేదు అండ్ రెండవ వారం చేశాను, ఇది వచ్చేసి 3వ వారం కదా. సో ఇప్పుడు కూడా చేయలేదు. సో మీకు ఓపిక శక్తి ఉంటే చేయొచ్చండి, సో లేదంటే లేదు. నేనైతే ఉండలేకపోయాను అనమాట. సో అందుకే ఉపవాసం అయితే చేయలేదు. సో మన హెల్త్ మనకి సపోర్ట్ చేస్తే ఉండొచ్చు, ఇంకా నేను ఉండలేకపోయాను కాబట్టి సో నేను ఉండలేదు. సో మనము
పూజ తర్వాత ఏదైనా అంటే మనం పూజ అయ్యేంత వరకైనా కనీసం ఏది కూడా తినకుండా తాగకుండా చెయ్యాలి అనమాట. సో ఆఫ్టర్ పూజ తర్వాత తినొచ్చండి. సో మనకు ఆనియన్, వెల్లుల్లి ఇవి లేకుండా చేసుకొని మనం ఏదైనా తినొచ్చు అనమాట. సో మనం పూజ అయ్యేంత వరకు తినకుండా ఉంటే మంచిది. సో ఇంకా ఆయిల్ యూజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. సో ఆయిల్ యూజ్ చేసుకోవచ్చండి. సో ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు అండ్ మనం ఆనియన్, వెల్లుల్లి ఇవి లేకుండా తీసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఎక్కువ మంది అడుగుతుంది ఏంటంటే సో పీఠాన్ని ఎప్పుడు కదపాలి అంటున్నారు. సో మనం పూజ చేసిన పీఠాన్ని ఎప్పుడు కదపాలి, సో ఫోటోని ఎప్పుడు మనం తీయాలి అనేసి అడుగుతున్నారు. సో మనం ఉదయం పూజ చేస్తాం కదండి, అలాగే మనం సాయంత్రం కూడా పూజ చేసుకోవాలి. సో మీరు చేయగల నైవేద్యం ఏదైనా చేస్తాము, మాకు చేయగలిగే శక్తి ఉంది అంటే సో ఏదైనా నైవేద్యం చేసి కానీ, లేదా మనకు అలా శక్తి లేదు అంటే ఒక పండు కానీ నైవేద్యంగా పెట్టుకొని దీపాలు అయితే వెలిగించాలి అన్నమాట. సో కొంతమంది ఓన్లీ 2 దీపాలు మన ఇంట్లో ఉన్న దీపాలు మాత్రమే వెలిగిస్తారు. సో నేనైతే అన్ని పిండి దీపాలు కూడా వెలిగించాను అనమాట. సాయంత్రం కూడా 7 పిండి ప్రమిదలు అండ్ తర్వాత మనము ఇంట్లో పెట్టుకునే దీపాలు అన్నీ కూడా వెలిగించాను అనమాట. సో కొంతమంది ఓన్లీ 2 దీపాలు ఇంట్లో ఉన్న దీపాలు మాత్రమే వెలిగిస్తారు. సో అప్పుడు కూడా నేను గోవిందనామాలు అన్నీ చదువుకొని దీపాలు కొండెక్కాక అంటే స్వామివారి పటాన్ని అండ్ ప్రమిదలు, కలశము అన్నీ కూడా తీసేసాను అనమాట. సో మనం పూజ చేసుకున్న తర్వాత సో దీపాలు కొండెక్కుతాయి కదండి. సో ఆ తర్వాత సో కలశాన్ని తీసి తర్వాత వచ్చేసి పీఠాన్ని కదిలించి స్వామివారి గదికి, పూజ గదికి అయితే చేరుస్తాను అనమాట. సో ఇంకా కొంతమంది ఏమడుతున్నారంటే ఉదయం చెయ్యాలా సాయంత్రం చెయ్యాలా అంటున్నారు. సో ఉదయం మాకు వీలు కాదు, ఆఫీసు డ్యూటీ వెళ్తాము, వీలు కాదు అనుకున్న వాళ్ళు సో సాయంత్రం అయినా చెయ్యొచ్చు అనమాట. నాకైతే ఉదయం చేయడమే ఇష్టము, ఉదయమే చెయ్యాలని చెప్తానమాట. ఇంకా కుదరదు అనుకున్న వాళ్ళు మీకు వీలైనప్పుడు ఉదయం కానీ సాయంత్రం కానీ చేసుకోవచ్చు అండి, తప్పేమీ లేదు. అండ్ తర్వాత వచ్చేసి దేవుడికి నైవేద్యం ఏం పెట్టాలి అంటున్నారు. మీకు వీలైతే అన్నీ మీకు ఏమి చేయగలరో అన్నీ పెట్టొచ్చండి. లేదు అంటే సో పిల్లలు ఉన్నారు, టైం లేదు, ఆఫీస్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు స్వామివారి ముందు ఒక్క దీపం పెట్టి ఒక పండు, అరటిపండు కానీ ఏదో ఒకటి పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టండి చాలు. స్వామివారికి తెలియదా చెప్పండి, మనం ఏం పెడుతున్నాం అనేది ముఖ్యం కాదండి, ఎంత భక్తితో చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనేది ముఖ్యం. మనకు పూజ చెయ్యాలి అని మనసులో అనిపించింది అని అంటేనే చాలండి, మనకు స్వామివారి అనుగ్రహం కలిగినట్టే. ఆ భావన రావడానికి కూడా స్వామివారి అనుగ్రహం ఉండాలి. ఎక్కువ మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే కలశం ఖచ్చితంగా పెట్టాలా అంటున్నారు. సో ఖచ్చితంగా పెట్టాలి అనేదేం లేదు, సో పెడితే మంచిది అనమాట. సో పీఠానికి వేసిన జాకెట్ పీస్ కూడా మార్చాలా, అదే యూజ్ చేయొచ్చు అంటున్నారు. సో మీకు మార్చుకోగలము అనే శక్తి ఉంటే మార్చుకోవచ్చు, లేదంటే సో ఆ జాకెట్ పీస్ని మీరు వాష్ చేసి కానీ లేదా మంచిగా మడత పెట్టేసుకొని నెక్స్ట్ టైం యూజ్ చేసుకోవచ్చు. అండ్ కలశానికి పెట్టిన కొబ్బరికాయ సో అదే యూజ్ చేసుకోవచ్చా లేదా మార్చుకోవచ్చా అంటే సో ఖచ్చితంగా మార్చేయాలన్నమాట. సో మనం అదే పెట్టుకోకూడదండి. సో ఎందుకంటే కొబ్బరికాయ అదే పెడితే అది మంచిగా ఉండదు కదా, సో చెడిపోతుంది కాబట్టి మనం అది పెట్టుకోలేము, అది మార్చుకోవచ్చు అనమాట. సో ఇదండి, ఇలాగైతే నేనైతే పూజ అయితే ఇలా సింపుల్గా, చాలా అంటే చాలా సింపుల్గా చేసుకుంటున్నాను. సో ఎలాంటి వాళ్ళైనా, ఎంత పేద వాళ్ళైనా సరే అండి, ఈ పూజని భక్తితో చేసుకుంటే చాలన్నమాట. సో మనకు ఆడంబరాలు, ఆవిర్భాటాలు, హోదాలు ఇవన్నీ ఏం లేవండి. ఆ స్వామివారికి అందరూ సమానమే అండి. సో అందరూ కూడా భక్తితో ఆయన్ని స్మరిస్తే చాలండి, ఆయన మనపై కటాక్షం కలిగించేలా చేస్తారనమాట. సో ఇలాగైతే నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. 3వ శనివారం అనమాట, 3వ శనివారాల సో 7 శనివారాల్లో 3వ వారం అనమాట కంప్లీట్ అయితే అయిపోయింది. సో నేనైతే చాలా అంటే చాలా సింపుల్గా చేసుకున్నాను. నెక్స్ట్ వీక్ వచ్చేసి 4th వీక్ అనమాట. సో ఇంకా నెక్స్ట్ 4th వీక్లో మీ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. సో నేనైతే మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫికేషన్ అయితే చేశాను అనమాట. సో ఫ్రెండ్స్ ఇదండి.